హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లేటెస్ట్ స్టాక్స్. ఈరోజు రొయ్యల ఫ్రై ఎలా చేస్తారో చూపిస్తాను ఫ్రెండ్స్. మా మమ్మీ ప్రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ మనం 1 కేజీ రొయ్యలు తీసుకోవాలి. ఉప్పు, ఇవి ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నవి. పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ వేయకుండానే. వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనము ఉప్పు వేస్తున్నాం కాబట్టి. ఫ్రై అయిన తర్వాత రొయ్యలు చూడండి ఎలా చిన్నవిగా అయిపోయాయో. ఇది గరం మసాలా, ధనియాల పౌడర్, కారం, బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వరకైతే ఆయిల్ వేయలేదు. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ రొయ్యల్లోనే వాటర్ ఉంటుంది, అందుకని ఆయిల్ వేసుకోవాలి అవసరం లేదు. ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి, వాటర్ అంతా బాగా వినిగిపోయేటట్టు. కొంచెం ఆయిల్ వేశారు మా మమ్మీ, ఆ క్లిప్ మిస్ అయింది. కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిలే సరిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం కరివేపాకు. మా మమ్మీ ఇలా చేస్తే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు. ఎంత పెద్ద రొయ్యలైనా సరే ఫ్రై అయిపోతే ఇలాగే అయిపోతాయి చిన్నవిగా. ఇంకా 1 మినిట్ ఉంచేసి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే. అయిపోయింది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూస్తుంటేనే నాకైతే ఎమ్మీగా ఉంది ఫ్రెండ్స్. ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు దీనికైతే. ఇది ఒక్క ఫ్రై ఉంటే చాలు, తినచ్చు. చూడండి డీప్ ఫ్రై లాగా అయిపోయింది. ఎమ్మీగా ఉంది కదా ఫ్రెండ్స్.